చేసిండు ఓకే, కానీ మనమంతా మనం ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డిలో కూడా లేదు, ఓన్లీ హైదరాబాద్లో ఉన్నది. కావాలంటే తెలుసుకోండి మేడం, హైదరాబాద్లో మంచిగా చేస్తున్నాం మనము. ఇదే పద్ధతిని అన్ని జిల్లాలలో చేస్తే మనకు 100% అవుతుంది. మా దగ్గర మీరు మాట్లాడారు కదండి, 1 minute ఆగండి, మీరు మళ్ళీ మాట్లాడండి. 8 జిల్లాలకు నిన్న రివ్యూ అయింది, ఒక హైదరాబాద్ కాదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట వీళ్ళందరికీ రివ్యూ అయింది. ప్రతి ఒక్కరు సార్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హైదరాబాదే కాదు, ఏదైతే 3 జిల్లాలు ఉన్నాయో అందరికీ నిన్న రివ్యూ అయింది. మాకు సర్ప్రైజ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇవాళ మాకు మెయిల్ వస్తుంది. మేము ఫీల్డ్ స్టాఫ్ మేము అందరం ఫీల్డ్లో ఉంటామంటున్నాం కదా. మాకు సపోర్ట్ ఏం కావాలంటే డీలర్లు అందరూ అవైలబుల్ ఉండాలా అంతే. సిఆర్ ఆఫీసు హైదరాబాద్ మేమే కాదు, అందరూ చేస్తున్నారు. ఈకేవైసీ కంపల్సరీ చేయాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏ షాప్ కార్డ్స్ ఆ షాప్లో ఉండి ఏ కన్జ్యూమర్ ఆ షాప్లోనే తీసుకుంటే కేవైసీ ఈజీగా అవుతుండేది. ఇప్పుడు ఆదిలాబాద్ ఉన్న వ్యక్తి వచ్చి హైదరాబాద్లో తీసుకుంటున్నాం, హైదరాబాద్లో ఉన్న వ్యక్తి కరీంనగర్లో వెళ్ళి తీసుకుంటున్నారు. కేవైసీ ఎట్లయితుంది మేడం? మేము మార్చాలంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నా మేడం. మనం చేస్తలేమంటే అంత తొందర మనం 80% చేసినప్పుడు ఇది గ్రేట్ మేడం. హైదరాబాద్ చెప్తున్నా కదండి, చాలా సపోర్ట్ చేశారు డీలర్స్ అందరూ. 80% తీసుకొచ్చారు, 20% అదర్ డిస్ట్రిక్ట్ చూడండి. హైదరాబాద్ వన్ ఇస్ ది డిస్ట్రిక్ట్. సరే సరే ఓకే. మీ అందరికీ నమస్కారం. సివిల్ సప్లైస్ వారికి వచ్చిన హరిసింగ్ గారు మన విశాఖలో బాగున్నారు. మన బిజినెస్ ఇది ఫస్ట్ ఏంటంటే 2004లో మనకు ఒకసారి మీటింగ్ పెట్టాము. అసలు బిజినెస్ కమిటీ మెంబర్స్ మా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంతలో మాకు ఐడియా లేదు. అది కొద్దిగా క్లియారిటీ చేస్తే మాకు బాగుంటుంది. దాంతోపాటు ఇప్పుడు సర్కిల్ 7లో బాబునగర్ అని మాకు కాలేజ్ ఉంది. దాదాపు ఒక 5-6 years నుంచి అక్కడ మాకు రేషన్ షాప్ లేదు. మేము వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ లాగా వెళ్ళాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఎస్ఆర్ నగర్ బాబునగర్ సర్కిల్ 7లో వస్తుంది. అంతకుముందు అక్కడ మేమే డీలర్ ఉండే, కానీ మా గ్రాండ్ ఫాదర్ టెంపర్ షాప్ పోయింది. సో అప్పటి నుంచి షాప్ లేదు. మా జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఏమైనా దీంట్లో సెలవు తీసుకొని షాప్ ఏమైనా ఏర్పాటు చేసి అట్లా ఉంటే కొన్ని షాప్స్ వస్తాయి చూడండి. ఈ బాబునగర్ అంటే కిలోమీటర్న్నర వరకు 1.5 kilometers దూరం వరకు వెళ్ళేసి వాళ్ళు తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది దీని గురించి కొద్దిగా